హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మేమైతే ఫిష్ హంటింగ్ పోతున్నాం. అక్కడ చేపలు ఎలా పడతాయి, ఎన్ని కష్టాలు పడలే చేపలు పట్టాలంటే అవన్నీ మీకు ఈ ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తాము. మొదటిసారి నా ఛానల్కి వచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ఆ నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. పదండి, ఇప్పుడు మనం చేపలు ఎలా పట్టాలో చూపిస్తా. మేమైతే గన్ను గాలం తీసుకొని బయలుదేరిపోతున్నాం. మేమైతే స్టార్ట్ అయిపోయినాం. ఏమనుకుంటావు, మనం ఎక్స్పెక్ట్ పోతున్నాము. ఏం లేదు, వాళ్ళు ప్రొఫెషనల్ ఉంటారు అంతా. వాళ్ళు తినడానికి పట్టరు, వాళ్ళు వీడియో కోసం పడతారు. ప్లస్ వాళ్ళు అందులో తెలియస్తారు మళ్ళా. ప్లస్ వాళ్ళు టెక్నిక్స్ చెప్తారు, ఇది ఇట్లా వేయాలా. యూ పాయింట్ లోనే పడాలి చేపలు, ఏడ పడవు గాలాలకి. వ్యూ పాయింట్ వీ షేప్ ఉంటుంది కదా చెరువులా, అదే ఇంకా 2 sides 3 sides వాటర్ ఉన్నాయి, అది ల్యాండ్ ఉన్న సైడ్. ఏ చెరువులో ఏడైనా వీ షేప్ లో ఉంటేనే పడుతుంది. డ్యామ్ లో వాళ్ళు పోయి ఆడ కూర్చుంటారా, ఏం ఉండదు. మనం చేపల కోసం పోతున్నాం, వాళ్ళు వీడియో కోసం పోతారు. మన ఎమ్మడో సైడ్ వస్తాడు బుడదల. అదే మనం కాలు దిగబడితే అయిన వరకు ఇంక మలుపుకొని బండి. ఇందాక బండి మీద వేరే బ్యాచ్ వస్తుంది అని చెప్పినా కదా, వాళ్ళు యాక్చువల్లీ మాతో మేము పోయేకాడికి వాళ్ళు వస్తలేరు. వాళ్ళు వేరే దగ్గరికి వస్తారు. మా ఊళ్ళో వేరే డ్యామ్ ఉంది, వాళ్ళు అక్కడికి మస్తు దూరం అవతల పక్క పోవాలి మనం. ఇప్పుడు పెద్ద లోతు అవుతుంది కాలు. కానీ కొంచెం మన ఏరియా ట్రై చేసి అన్న సామాన్ అంతా అట్టే ఉంటుంది. ఆ ఇసుకలు ఫాన్ మొత్తం ఫాన్ ఉంటుంది. నా ఎవరో చూపించాలంటే కానీ సడన్ గా మనకు కనిపిస్తుంది కూడా, అవి చూపించాలా. పోయినాక పోలేదు అది ఏమన్నా దాన్ని పెట్టడానికి ఇస్తే మనం కాటేస్తాయి. వీళ్ళే హీరోలు బరిలోకి దిగారు. $5,000 మా తాన చేపలు పట్టే గన్ను ఉంది. ఆ గన్ను కాస్ట్ 5,000 అంట. మా అన్న కేవలం చేపలు పట్టడానికనే 5,000 పెట్టి ఆ గన్ను తీసుకున్నాడు. ఇంత గ్రేట్ కదా. అక్కడ వల్ల లేపాలి. సో ఫైనల్లీ డెస్టినేషన్ రీచ్ అయ్యాం. ఇలా చెప్పులు వేసుకొని నడచడానికి రాదు. చెప్పులు స్కిడ్ అయ్యి, చెప్పులు లేకపోతే మనకి కింద పడతాం. అవును కదా, బాగుందన్న అది. ఏం లేదు, మేము వెళ్తుంటే దారిలో మొన్న పడ్డ వర్షాలకు చేపలు ఆ ఒడ్డుల మొత్తం వర్షాల చేపలు కొట్టుకోవచ్చు. అక్కడ చూపించింది, అదే మీకు ఇప్పుడు చూపించిన చేప. ఇప్పుడు మేము ముగ్గురం వస్తున్నాం. ఇంతకుముందుకైతే మా అన్న ఒక్కడే వచ్చి చేపలు పట్టుకొని పోయేటాడు ధైర్యంగా. పాములు ఉన్నా కూడా కామ్గా దాన్ని వాటిని ఫిష్ అది ఇది అనుకుంటే అల్లించుకొని ఒక్కడే పట్టుకొని పోయేటాడు, దేనికి భయపడ్డాడు. మనం దర్శనం కదా, ఫోన్లో తడవద్దు. సేఫ్టీ బూట్లు బరజానీలు పట్టకుండా. నీళ్ళల్లో బరజనీయాలు ఉంటాయి, అవి స్కిన్కి పట్టినాయంటే దాన్ని కోసి తీసేదాకా అవి రావు. అంత డేంజర్ అవి, అందుకోసం ఈ బూట్లు వాడతాడు. లేదంటే మిలిచిన వస్తాయి దాని మీద. సలైవాకి భయపడతాయా? ఎందుకు ఉమ్మిలిసి వస్తాయి అవి? ఇదే మేము ఇప్పుడు గాలం వేసి చేపలు పట్టబోయే చెరువు. ఆ చెరువు చుట్టూన్న పొలాలు, మస్తు పొలాలు ఉంటాయి. మా సైడ్ మొత్తం వరి వేస్తారు, వరి పండిస్తారు. వ్యూ మస్తు ఉంది కదా చున్నీకి, భలే పీస్గా ఆ గ్రీనరీ అవన్నీ మంచిగా అనిపిస్తుంది. ఫిష్ హ్యాండింగ్ కావాలంటే ఇంత ఇబ్బంది ఉంటుంది. చెప్పులు చేతులు
ఇదే ఇప్పుడు మనం అంటింగ్ చేయబోయే ఏరియా. యాక్చువల్లీ చేపలు పట్టేది నేను కాదు, మీకు నేను అని చెప్పిన. మా అన్న మా పెద్దన్న ఆయననే చేపలు పట్టేది. చేపలు మస్తు పడుతుంది. చేపలు పట్టడానికి పోతున్నాడు గాలం తీసుకొని. అంత దూరం మేము పోనీకి రాదు, ఎందుకంటే మేము షార్ట్లు గిట్ల వేసుకున్నాం. మా అన్న ఇక్కడికి వచ్చినాక షోలు చూసిరు అనుకుంటా, కొంచెం చూడకపోతే మళ్ళీ స్కిప్ చేసి చూడండి. అట్లా అది పట్టుకొని పోతున్నాడు. అంత దూరం వీడియో పోవడం పాసిబుల్ ఉండదు, అందుకే మీకు లాంగ్ నుంచే చూపిస్తాను. చెరువులో చేపలు పట్టడం అంటే అంత ఈజీగా ఉండదు. బావిలలో అయితే గట్టు మీద కూర్చొని చేపలు పట్టచ్చు. మా అన్న అక్కడ లోపలికి పోయిండు గాలమే నీకే. చేపలు పడతాయా పడదా చూపిస్తా. గంట సేపు నుంచి గాలం వేసి కూర్చుంటే ఒక చేప కూడా పడలేదు. ప్లేస్ ఏదో బాగాలేదని మేము మళ్ళీ ప్లేస్ చేంజ్ చేస్తున్నాం. నేను మా తమ్ముడు, మా అన్న నీళ్ళలో నడుచుకుంటే వేరే ప్లేస్ నుంచి వస్తున్నాడు. నేను మా తమ్ముడు గాలాలు తీసుకొని నడుచుకుంటూ పోతున్నాం. మా అన్న నీళ్ళల్లో నుంచి నడుచుకుంటూ వచ్చి చేపలను అన్నిటిని లేపుకుంటూ వస్తే చేపలను కదిలిస్తే గాలం వేసినప్పుడు అవి పోయే ట్రావెలింగ్ చేసే టైంలో గాలానికి పడతాయని మా నమ్మకం. ఇట్లా ఇదంతా ఇప్పుడు దగ్గర నుంచి నడుచుకుంటూ పోతున్నాం. ప్లేస్ చేంజ్ చేస్తున్నాం కాబట్టి వేరే ప్లేస్కి వెళ్తున్నాం. అక్కడ ట్రై చేసి చూస్తాం. మా దరిద్రం ఏందో కానీ గాలం వచ్చినప్పటి నుంచి ఒక్క చేప కూడా పడలేదు. గాలాలు వేస్తే ఒక్క చేప కూడా పడతలేదు. మా అన్న అప్పటి నుంచి ట్రై చేస్తుంది. కనిపిస్తున్నాడా అది పింక్ షర్ట్. పిచ్చి తెగుతుంది, అసలు బోర్ వస్తుంది. అమ్మ చేపలు పట్టడానికి ఎంత గుద్దలం ఉంటుందా అనిపిస్తుంది. ఏంది అసలు వచ్చిన టైం ఏంది? మేము దాదాపు 2 గంటలకు వచ్చినాం. ఇప్పుడు టైం 6 అవుతుంది, ఎగ్జాక్ట్లీ 6 అవుతుంది. అయినా కూడా ఒక్క చేప కూడా పడలేదు. ఎంత పిచ్చి తెగుతుంది అంటే బాబా ఓపిక నశించింది. కానీ మా అన్న పడతాయిరా అని బట్టి మమ్మల్ని ఎంతసేపు కూర్చోబెట్టుకున్నాడు. మా తమ్మునికి బోర్ తెంగి ఆడపోయి వండుకున్నాడు. ఆడ బండ మీద కనిపిస్తుందా అదో ఆడ వండిడు అని ఓపిక చాలా తక్కువ. పిచ్చిలేసాడు, దెంగేశాడు, కానీ ఇంకా ఏదో ఓపిక వేసుకొని ఉన్నాడు. ఇంకా ఇన్నే దాదాపు 4 గంటల నుంచి ట్రై చేసి ఒక్క చేప పడ్డది గాలానికి. దాదాపు 2 కేజీలు ఉంటుంది అన్న, కేజీ ఉంటుంది. అది ఉండకపోతే తెలియదు, కేజీకి ఎక్కువనే ఉంటాయండి. ఇదో గాలం పడి కనుపోయింది. మొత్తానికి ఇంకా చదివించేసాం. మీకు వీడియో తీయడం నాకు పాసిబుల్ కాలేదు, అంటే దగ్గరికి వెళ్ళి వీడియో తీయడం పాసిబుల్ కాలేదు. అందుకే చేప బయటకు. మొత్తానికి అయితే వీడియో బాగానే వచ్చింది అనుకుంటున్నా. మీరు నా వీడియో చూసి షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. పక్కన ఉన్న బెల్ ఐకాన్ టింగ్ అని క్లిక్ చేసి ఆన్ చేసి పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. మొత్తానికి వీడియో అయితే జబర్దస్త్ వచ్చింది. చూసి ఫుల్ ఖుషి అవుతారు. చేపలు పడడానికి ఎంత ఇబ్బంది ఉంటుందా అని మీకు కూడా తెలుస్తుంది. గాలం వేస్తాడు మీకు చూపెట్టాలి, కానీ వీలు కాలేదు. మొత్తం చెరువులో వీలు కాదు అసలు. అందుకే ఫైనల్లీ 4 గంటల నుంచి కష్టపడితే ఈ ఒక్క చేప పడ్డది. వాళ్ళు కల్లా వన్నెల చేప కల్లా బట్టల కన్నా కొట్టుకున్నాయి. ఇది వీడియో. బాయ్ ఫ్రెండ్స్.